ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఇది వినమ్మా. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ. 3వ నిమిషంలో నువ్వు కోరింది నీ కళ్ళ ముందు ఉంటుంది. వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్పినా, ఎలాంటి సందేశమైనా సరే మన జీవితం బాగుండడం కోసమే, మనం సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే చెప్తారు. కాబట్టి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటలోనే విందామా? తల్లి, ఈరోజు ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే. శ్రద్ధగా వినుబిడ్డా. కళ్ళు మూసుకొని జాగ్రత్తగా నీ బాబా చెప్పేది 2 నిమిషాలు మౌనంగా వినుబిడ్డా. ఇక ఈ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదమ్మా. 3వ నిమిషంలోనే నువ్వు కోరింది నీ కళ్ళ ముందు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినుబిడ్డా. నీ భవిష్యత్తు బలంగా, మంచిగా, బంగారంలా మారడానికి ఇది ఒక గొప్ప అవకాశంలా మారుతుంది. వెంటనే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డా. ఎప్పుడైనా కానీ తల్లి, నేను చెప్పినట్లుగా చేస్తూ జాగ్రత్తగా ఉండు. ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా మౌనంగా వినుబిడ్డా. అలా కాకుండా సగం సగం వినేసి వాళ్ళ మనసుని ఇంకా ఇంకా బాధ పెట్టకమ్మా. వీలైతే వాళ్ళకి సాయం చేయి, లేదా మౌనంగా వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డా. ముందు నువ్వు బాధలో ఉన్న వారి మాటల్ని శ్రద్ధగా వినగలగాలి కదా. ఆ తర్వాతే కదా నువ్వు వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలి అనుకున్నా, ఏదైనా ఇవ్వాలి అనుకున్నా అది నీ వల్ల అవుతుంది. అలా కాకుండా మధ్యలోనే మాట్లాడి వాళ్ళ మనసుని బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పు? ఇంకొకటి విషయం ఏంటి అంటే, అన్నం తినేటప్పుడు నువ్వు మౌనంగా ఉండాలమ్మా. ఎంతోమంది కష్టం యొక్క ఫలితం ఈరోజు నీ పళ్ళెంలో ఉంది. ఇక అలాంటి సమయంలో నువ్వు దైవానికి నమస్కరించి ఆ అన్నాన్ని స్వీకరిస్తేనే కదా అది నీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అలా కాకుండా భోజనం చేసేటప్పుడే నువ్వు అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ, అనవసరంగా అన్నాన్ని విసిరి పడేస్తూ, నీకు ఏదో కోపం వచ్చిందని ఆ కోపంలో అన్నం విసిరి పడేసి దాన్ని వృధా చేయడం వల్ల ఏమైనా మిగులుతుందా? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఆకలితో ఎంతమంది అలమటిస్తున్నారో, ఆకలితో ఎంతమంది బాధపడుతున్నారో అన్నీ నీకు అర్థమవుతాయి. వాళ్ళ పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావో ఆలోచించమ్మా. ఎప్పుడూ కూడా పొరపాటున కూడా అన్నాన్ని అస్సలు వృధా చేయకమ్మా. అలానే నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా దేని గురించి మాట్లాడుకు. వీలైనంత వరకు మౌనంగా ఉండడమే మంచిది. అలా ఉంటేనే నీకు గౌరవం పెరుగుతుంది. అలా కాకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకుంటున్నట్లు అవుతుంది. అలా ఎప్పుడు కూడా ఉండకు. అలా ఉంటే నా బిడ్డ అందరిలో కూడా తక్కువైపోతుంది. అలా నువ్వు ఎప్పుడు కూడా ఉండకూడదు అని నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా. ఇంకొక విషయం, నీకు విలువ లేని దగ్గర నువ్వు అస్సలు వెళ్ళకు తల్లి. అది నీ బంధువుల దగ్గరైనా, స్నేహితుల దగ్గరైనా, నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరైనా, ఇలా ఎవరి దగ్గరికైనా సరే విలువ లేని చోట నువ్వు అసలు అడుగు కూడా పెట్టకు. ఒకవేళ ఇలా అడుగు పెట్టావా, చివరికి నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో అన్నీ నీకే సవ్యంగా అర్థమవుతాయి. జాగ్రత్తగా ఉండు బిడ్డా. ఇక ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వారి గొడవ మధ్యలోకి అస్సలు దూరకూడదమ్మా. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం తల్లి. అలా కాకుండా ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళావు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ గొడవ ఆపకపోగా నిన్నే తక్కువ చేసి మాట్లాడతారు. ఇక నిన్నే ఎక్కువగా కిందకి లాగుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమ్మా. అప్పుడే కదా నీ జీవితం అనేది మంచిగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండటానికేనమ్మా ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ కూడా నీకు చాలా వివరంగా అందించాను. నువ్వు నీ బాబా చెప్పినట్లు వింటావో వినవో ఇక నువ్వే నిర్ణయించుకో. నీ జీవితం ఎలా ఉండాలో నేను నీకు చెప్పేశాను కదా. ఇక నువ్వు ఎలా ఉంటావు అన్నది నీకే వదిలేస్తున్నానమ్మా. నీ బాబా చెప్పినట్లు ఈ చోట్ల నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. చూడు బిడ్డ,
నువ్వు కూడా నలుగురి యొక్క విలువలను, గౌరవాలను, మర్యాదలను పొందాలి అనుకుంటే తప్పకుండా ఈ 5 సందర్భాల్లో మౌనంగా ఉండమ్మా. అప్పుడే నీ జీవితం అనేది బంగారంలా మారి నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా ఏముందిలే అని చెప్పి వదిలేసావు అంటే జీవితం ఇక అంతంత మాత్రమే అవుతుంది. కాబట్టి జీవితాన్ని ఎప్పుడు కూడా అలా వదిలేయకు బిడ్డ. నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటే జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. నీ బాబా ఎందుకు ఇలా అంటున్నారో నీకు అర్థమవుతుంది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ బాబా నీకు అన్ని వేళలా నీకు సందేశాల్ని అందిస్తూనే ఉంటారు. ఇక సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, బాబాగారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మనం బాబాగారు చెప్పినట్లుగా మంచి దారిలో నడుచుకుంటూ బాబాగారు చెప్పినట్లు వెళ్ళాము అంటే జీవితం అనేది ఎంతో సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి విషయం కూడా మీరు మనసులో ఉంచుకొని జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే మాత్రం జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.